ఓకే గోపాల్ గారు. అయితే ఇప్పుడు ఇలాంటి భూములు కొనుగోలు చేశారు, సైదా బైనామీ భూములను కొనుగోలు చేసే వ్యక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఇంకా స్టే ఉంది కదా, ఉమ్, స్టే ఎత్తేసిన తర్వాత వాటికి గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు. ఉమ్, ముందు ఎవరైతే సాదా బైనామాలో ఉన్నారో, పొజిషన్లో ఉన్నారో, వాడు ముందు కావాలి కదా, వాడికి రిజిస్ట్రేషన్ కావాలి. ఆ తర్వాత ఎవరికన్నా వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఉమ్, సో సాదా బైనామాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో, ఎవరైతే పొజిషన్ కాలంలో ఉండి పొజిషన్ ప్రూవ్ చేస్తారో రికార్డ్ పరంగా, వాళ్ళకి ముందు రెగ్యులరైజ్ అవుతాయి అవి. ఈ యాక్ట్ కనుక హైకోర్టులో స్టే ఎత్తేస్తే అప్పుడు వాళ్ళు ఇంకోటి థర్డ్ పార్టీకి అమ్ముకోవచ్చు. అది లీగల్గా మెయింటైనబుల్. విందు ఎవరైతే సాదా బైనామా ఎగ్జిక్యూట్ చేసి పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ అయితే వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.